సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. సార్, హలో సార్. హలో అండి. సార్, మొత్తానికి మీరు చెప్పినట్టుగానే ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు, ఖచ్చితంగా కూటమి గెలిచి తీరుతుందని ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా కూటమి గెలిచింది. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా భారీ మెజారిటీ తోటి గెలుపొందుతారు ఈసారి చూడండి అని అన్నారు. అలానే గెలుపొందారు. సో నిన్న ప్రమాణ స్వీకారం కూడా మీరు వెళ్ళారు. సో మీరు దగ్గర నుంచి దృశ్యాలు చూసారు, మేము దూరం నుంచి చూసాం, అంతే తేడా. బట్ చాలా ప్రమాణ స్వీకారం అనేది చాలా ఎమోషన్స్ తోటి చాలా కనువిందుగా అనిపించింది. సో అన్ని ఫ్యామిలీలు వచ్చాయి అక్కడికి. సో నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, నారావారి ఫ్యామిలీ అందరితో పాటుగా ప్రధానమంత్రి, దాంతోపాటు దేశ ముఖ్య నేతలందరూ, ప్రముఖ రాజకీయ నాయకులతో పాటుగా సినిమా వాళ్ళు కూడా ఇండస్ట్రీ నుంచి మనం చూడొచ్చు. సో ఇంత బాగా ఇంత స్థాయిలోని ప్రమాణ స్వీకారం అనేది మనం ఎప్పుడూ చూడలేదు. సో ఈసారి చాలా చాలా బాగా అనిపించింది. సో మీరు అక్కడికి వెళ్ళి అటెండే చూసి వచ్చారు కాబట్టి ఏమనిపిస్తుంది మీకు ఇదంతా? డెఫినెట్గా అండి. అంటే కనులు విందుగా వినసొంపుగా డైరెక్ట్గా ఐ టు ఐ కాంటాక్ట్ అన్నట్టుగా ఉంది. మోదీ గారిని దగ్గరగా చూసాం. అనుకున్న నటులు, ఈ దేశానికి మార్గదర్శులు, అనేక స్ఫూర్తివంతమైన వ్యక్తులు అక్కడ ఉన్నారు. ఈ దేశానికి దశ దిశ చూపించే మోదీ గారు కానించి గవర్నర్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళతో పాటు ఆల్రెడీ సక్సెస్ అయ్యి 10 మందికి మార్గదర్శులుగా ఉన్న రజనీకాంత్ గారు, ఇండియన్ సూపర్ స్టార్. ఆయనతో పాటు అందరూ కూడా చూసాం. మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు. ఈ దేశంలో మోడీ గారి తర్వాత అత్యంత ప్రభావితమైన వ్యక్తుల్లో నెంబర్ 1, నెంబర్ 2 ఆయన అన్న అమిత్ షా గారు, గడ్కరీ గారు, నడ్డా గారు అందరూ ఉన్నారు. బీజేపీ ప్రముఖ నేతలు ఉన్నారు. ఇది ప్రమాణ స్వీకారం కంటే ఒక విజయోత్సవం లాగా ఉంది. అంటే చాలా గర్వపడేవాళ్ళుగా ఒక తెలుగువారికి, ఒక ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఒక ప్రధానమంత్రి వచ్చి అంత ఆనందంగా మోదీ గారు ఎప్పుడు చూడలే. కనులు విందుగా ఉంది. ఒక మంచి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి గవర్నర్ ఇది ప్రకారం మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేయటం చాలా మంచి వాతావరణం. ఇది చాలా కాలం నుంచి మనకు లోపించింది. మీరు అన్నట్టుగా దాదాపు 2 years నుంచి ఆల్మోస్ట్ చెప్తా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేకత అనేది స్పష్టంగా కనపడుతుంది. పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఎమర్జ్ అవుతున్నాడు, ఈ రాజకీయాలు ఏ విధంగా శాసిస్తాడు, ఆయన లేని రాజకీయాలు ఊహించుకోవడం కష్టం అని చెప్పి చాలా ఇంటర్వ్యూలో నేను చెప్పాను. సరే, కొంతమంది ఒప్పుకోకపోయినా వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు సంతోషం. సరే, ఏదేమైనా కానీ అతన్ని దశాబ్దం పైన ఒకప్పుడు సౌత్ ఇండియా అంటే ఒక చిన్న చూపు అనేది ఉండేది. కేంద్రం దృష్టిలో కొంత చిన్న చూపు అనేది ఉండేది. నిధుల కేటాయింపు విషయంలో కానివ్వండి, లేకపోతే పదవుల విషయంలో కానివ్వండి, ఏదైనా సరే. సో ఇప్పుడు అదే సౌత్ ఇండియా ప్రథమ స్థానంలోకి రావడానికి వీళ్ళే కారణం అని అనుకోవచ్చు. తప్పకుండా అండి. ఎందుకంటే ఒకటి, ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళు నిజమైన మిత్రులుగా చూస్తారు. 7 సంవత్సరాల నుంచి అంత గ్యాప్ ఉండి చంద్రబాబు నాయుడు గారితో బీజేపీ సఖ్యత లేని సమయం నుంచి ఈ రోజున వాళ్ళ అనుబంధం చూస్తే, బొకే ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఆలింగనం చేసుకుంటే ఎలా ఉందండి? తెలుగువారిగా ఒక 4 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కష్టాల నుంచి బయటపడి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత మోదీ గారు హత్తుకున్న తీరు అందరినీ, తెలుగువారి యావత్ ప్రపంచమే చాలా హర్షించింది. మంచి అధ్యాయంగా మనం భావించవచ్చు. ఎందుకంటే కష్టాల నుంచి కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవటం ఒకటి అయితే, 2 అటు యూపీలో కావచ్చు, మిగతా స్టేట్స్లో బీజేపీ తక్కువ సీట్లు వచ్చి 240కి కన్ఫైన్ అయినప్పుడు, పూర్తి మెజార్టీ రానప్పుడు, ఈ యొక్క ఏదైతే సీట్లు వచ్చినాయి చూసారా, కూటమిలో భాగంగా బీజేపీ, జనసేన, టీడీపీ 22 సీట్లు చాలా కీలకమైపోయినాయి. అధికార పక్షాన్ని 3కి పరిమితం అవటం యాదృచ్ఛికం ఏదైనా కావచ్చు. మీరు అన్నట్టు దక్షిణ భారతదేశంలో ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని పార్టీలు కూడా చిన్నచూపు అనే ఇది నుంచి, అపప్రద నుంచి, దక్షిణ భారతదేశం ఇక్కడున్న ప్రజలు, ఎక్కడున్న నాయకులు లేనిదే సెంట్రల్లో ఎవరు కూడా ముందుకు వెళ్ళలేరు అనేది స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి ఇంత ప్రాధాన్యత మన పార్లమెంట్ హాల్లో మోదీ గారి పక్కన ఒక పక్కన చంద్రబాబు నాయుడు, ఇంకొక పక్కన పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకొని, పవన్ కళ్యాణ్ గారు పవన్ కాదు తుఫాన్ అన్న ఇంత ప్రైజ్ చేసిన ఈరోజు ఆ ప్రమాణ స్వీకారానికి ఆయనకి అన్ని పనులున్నా వచ్చిన మామూలు విషయం కాదు. ఆ రోజు మార్నింగ్ రావటం విశేష ప్రజాదరణ, లక్షలాది మంది జనంలో చాలామంది మంత్రులు కూడా రాలేకపోయారు పూర్తిగా సభకి. మేము ముందుగానే 6ంటికి వెళ్ళాం కాబట్టి కూర్చోగలిగాం. AAA పాస్లో వెళ్ళి చక్కగా అందరూ ఎమ్మెల్యేలతో పాటు కూర్చున్నాం. సెలబ్రిటీస్, జిఎంఆర్ సంస్థల అధినేత వచ్చాడు. తర్వాత ఏఐజీ హాస్పిటల్ నాగేశ్వర రెడ్డితో పాటు ప్రముఖ ఛానల్స్ అధినేతలు కూడా చాలామంది వచ్చారు. ఇక సెలబ్రిటీస్ కంటే తక్కువే లేదు. అంటే ఈ ప్రభుత్వం మారాలి, చంద్రబాబు నాయుడుకి అనుభవం, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇది ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ అనేక మంది, చిరంజీవి గారితో పాటుగా అక్కడ నిర్మాతలు, దర్శకులు కూడా వచ్చారు. అయితే ఇక్కడ ఆ సందర్భం మనం ఏంటంటే ఒకసారి చూసుకోవాల్సింది, ప్రభుత్వం మారిపోయింది.
ఇప్పుడు ప్రభుత్వం స్పష్టమైన మెజార్టీ వచ్చింది. మంచి పరిపాలన, సుపరిపాలన అందిస్తారనే ఉద్దేశంతో ప్రజలు ఆశీర్వదించారు. ఆ వేదికని ఆ కనులారా చూద్దాం అనే ఇది ప్రజలు తండోపతండాలకు వచ్చారు. కన్నీళ్ళ పరివంతయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం తర్వాత కొన్నిదల పవన్ కళ్యాణ్ అని నేను అని ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భార్య కావచ్చు, ఒకవైపు అన్న, తండ్రిలాగా పెంచిన అన్న కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి. ఆ సన్నివేశాలు ఎమోషనల్ అటాచ్మెంట్ అయిపోయింది ఒక్కసారిగా ఆ వేదిక మొత్తం. ఒకరికొకరు, ఒకవైపు మెగా ఫ్యామిలీ, ఒకవైపు నందమూరి ఫ్యామిలీ వాళ్ళు. బాలకృష్ణ గారు వచ్చి ఆ రోజు వాళ్ళ సిస్టర్ని నుదుటి ముద్దు పెట్టుకోవటం కానించి పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అదే వేగంతో చంద్రబాబు నాయుడు గారిని, మోదీ గారిని పలకరించి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఉన్న ప్రముఖులందరినీ పలకరించి వచ్చేటప్పుడు అన్నగారిని కాళ్ళకి నమస్కారం పెట్టారు చూసారా. చాలా ఆనందం అనిపించింది అందరికీ కూడా. ఆ ఎమోషన్స్ అందరితోనే కాకుండా మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయటం, వరుసగా వాళ్ళు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారితో ప్రముఖులతో పాటుగా పవన్ కళ్యాణ్ గారిని కూడా అదే ప్రాధాన్యత ఇవ్వటం అనేది మనం చూడాలి. అదే సమయంలో లోకేష్ గారు ఎంతో ఇదితో, ఎందుకు అతన్ని రాజకీయాలకు పనికిరాడన్నారు, అనేక రకాలుగా విమర్శించిన లోకేష్ గారు ఈ రోజున ఎంత నిలబడ్డాడు తండ్రి కోసం కావచ్చు, కూటమి కోసం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారికి కాళ్ళకి నమస్కారం పెట్టే సమయంలో వద్దని వారించిన ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టడం ఆయన సంస్కారం. ఒక కన్నుల పండుగ ఉన్న ఈ సందర్భంలో అనుకోని విధంగా మీరు అన్నట్టు ఒక ఆహ్లాదకరం మొన్న ఏదైతే చిరంజీవి గారి ఇంటి దగ్గర మనం చూసామో, ఓ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. అదేవిధంగా లక్షలాది మంది, కోట్లాది మంది ముందు మోదీ గారి సమక్షంలో ఆ యొక్క ఆనంద క్షణాలు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా ఆనందం అనిపించింది. నా అన్న వచ్చాడు నా కోసం, ఫ్యామిలీ వచ్చారు అనగానే అన్నను పిలుస్తాననే సమయంలో అతను చేయి పట్టుకొని లాక్కెళ్తాం. మోదీ గారు అంత చొరవ ఎవరికి ఉండదు. అది పవన్ కళ్యాణ్ గారు నీ చేయి పట్టుకొని తీసుకెళ్లే క్షణం అది మామూలు విషయం కాదు. అదే సమయంలో ఇద్దరు అన్నదమ్ముల్ని ముందుకు తీసుకెళ్ళి, అదే సమయంలో వెనకున్న భారత ఉపరాష్ట్రపతి కావచ్చు, చీఫ్ జస్టిస్ చేసిన ఎన్వి రమణ కావచ్చు, మిగతా ప్రముఖులందరూ లేచి నిలబడటం, ఆనందంతో క్లాప్స్ కొడతాం. వీళ్ళిద్దరు చేయి పైకెత్తి, వీళ్ళిద్దరు భుజం మీద చేసి ఒక చేతిలో పట్టుకునే ఆ సందర్భం నిజంగా కళ్ళమటి నీళ్ళు వచ్చే సన్నివేశం. ఇది కదా మన భారత సంస్కృతి సంప్రదాయం. ఇది కదా మోదీ గారు మెగా ఫ్యామిలీకి ఇచ్చిన గౌరవం. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆయన చూపించిన ప్రేమాభిమానాలు. ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధికి తీసుకెళ్ళాలి. అధపాతాలకు వెళ్ళిపోయింది, అవినీతిమయమైపోయింది. ఈ తీర్పిచ్చినప్పుడు మంచికి రాష్ట్రానికి కావాల్సిన ఏం కావాలని నేను ఇస్తాననే భరోసా మోదీ గారి నుంచి లభించిన. వైసీపీ నాయకులందరూ కూడా ఒక పక్కన కూటమితో కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అనటం, చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మీరు వెళ్తున్నారు, సో మీకు వెన్నుపోటు తప్పకుండా పడుతుంది, ఈ రకంగా అన్ని రకాలుగా అతన్ని భయపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి బెరుకు అనేది లేకుండా కూటమిని ఏర్పరచడంలోనే ఆయన ఒకటే ఆలోచనతోటి ముందుకు దూసుకుపోయారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీకు ఖచ్చితంగా ఒక 2.5 సంవత్సరాలు సీఎంగా ఇస్తారని ఆయన నోటితోటి అనిపించాలి అని అన్నారు. ఆయన అనట్లేదు కాబట్టి తప్పకుండా మీకు ఫ్యూచర్లో ఇబ్బంది ఏర్పడుతుందని అన్నారు. కానీ అంతా సభాముఖంగానే నేను సీఎం అయినప్పటికీ కూడా నాతో సమాన హక్కులు మీకు కూడా ఉంటాయని అంత సభాముఖంగానే ఆయన చెప్పడం ఎట్లా రిసీవ్ చేసుకోవచ్చు? సో ఇద్దరు కలిసి నెక్స్ట్ ఆ పరిపాలన ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? పరిపాలన ఎప్పుడు కూడా ఆయన సీఎం కోసం చూడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారికి గద్దె దించాలి, ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం అనే పాయింట్తో వెళ్ళాడు. 100% సక్సెస్ అయ్యాడు. మీరున్నట్టు ఆయన ఎక్కడ కూడా భయపడలా. ప్రతిపక్షాలు నిర్వహించేసి ఈ క్రమంలో జగన్ గారిని 11 సీట్లే పరిమితం చేయటంలో పవన్ కళ్యాణ్ చూపించిన తెగువ అది మిగతా నేటి రాజకీయ నాయకులు గారు అనేక మంది స్ఫూర్తిగా తీసుకోవాలి. ఒక అన్కండిషనల్గా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసిన తీరు ఈ రోజున ప్రభుత్వ అధికారులు రావటం అంటే మామూలు విషయం కాదు. ఈ ఇద్దరు కలిసి ఎలా పరిపాలిస్తారు? ఆయన అన్నట్టు నా వెనక పవన్ కాదు, నాతో పవన్ ఉన్నాడు అంటున్నాడు. మోదీ గారు కూడా నాతో అంటున్నారు. అంటే దేశవ్యాప్తంగా ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యత ఏంటి? ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఎంపీ సీట్లతోనే ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం వచ్చిందంటే ఇంకా ఏది కావాలన్నా దీర్ఘకాలిక కోరికలైన పోలవరం కావచ్చు, స్పెషల్ స్టేటస్ కావచ్చు, విశాఖ రైల్వే జోన్ కావచ్చు, అన్నీ కూడా విశాఖ స్టీల్ కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, అన్నీ అడగవచ్చు. అన్నీ త్వరితగతిన తీసుకోవడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. అందులో దానిలో భాగంగా అభివృద్ధి, సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళుగా పరిపాలిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పోరాట పటిమ, ఆయన తర్వాత మీరన్నట్టు ఫ్యూచర్లో సీఎం అవకాశాలు స్పష్టంగా ఆయనకున్నాయి. ఇప్పుడు డిప్యూటీ సీఎంతో ఆయన కెరీర్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ సీఎం అవకాశం కూడా స్పష్టంగా ఉంది. ఈ ఇద్దరిని ప్రజలు కన్నుల విందుగా పరిపాలన ఎలా ఉంటుందనేది 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 100% వీళ్ళకి పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి ఏది కావాలన్న రాష్ట్రానికి ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పూర్వవైభవం ఆంధ్రప్రదేశ్ రావడానికి
అతి కొద్ది రోజులే. నిన్నటినే ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా ఛార్జ్ తీసుకున్నారు. తిరుమల వెళ్ళి వచ్చిన తర్వాత. కాబట్టి సుపరిపాలన మీద దృష్టి పెడతారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి ప్రతిపక్షం కూడా ఏం తప్పు చేశాం, ఎందుకు 151 నుంచి 11 సీట్లకి పరిమితం అయిపోయాము అనే ఆలోచనలో ఆత్మావలోకనం చేసుకొని చేసిన తప్పులు సరిదిద్దుకొని ప్రజల దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళకు కూడా ప్రజలు కొద్దిగా ఆదరించే అవకాశం. సరే, ఇప్పుడు రజనీకాంత్ గారు, సో ఎన్టీఆర్ జయంతి అప్పుడు రజనీకాంత్ వచ్చి మాట్లాడినందుకు వైసీపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు అతన్ని. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మనం చూడొచ్చు, ఈ ప్రమాణ స్వీకారానికి రజనీకాంత్ గారు వచ్చారు. సో అన్నిట్లో కూడా రజనీకాంత్ గారిని ఇన్వాల్వ్ చేస్తూ వచ్చారు. వాళ్ళు ఎంత నోరుందగా చెల్లుడిగా మాట్లాడితే రోజా పరిస్థితి ఏమైంది? రోజానే ప్రముఖంగా అనుంది, మిగతా కొడాలని వీళ్ళ కూడా అన్నారు. రజనీకాంత్ ఎక్కడ? ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుందండి? ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి? రజనీకాంత్ ఆ రోజు ఒక్కడే వచ్చాడు. ఆయన ఎన్టీ రామారావు మీద చంద్రబాబు నాయుడు అభిమానంతో వచ్చాడు. అది విమర్శించినంత మాత్రాన ఇప్పుడు ఏమైంది? ఆయనకి ఏమైనా అయిందా? ఈ భార్యతో పాటు వచ్చాడు ఈ రోజున. ఎంత మోదీ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు సార్? మేడం చెప్పండి. ఆయన రజనీకాంత్ ఇప్పుడు ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రముఖ హీరో, ఒక కండక్టర్ స్థాయి నుంచి కష్టపడిగిన వ్యక్తి. అంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి చంద్రబాబు నాయుడు కలవటానికి వస్తే అంత మీ ఇష్టం, మీ పర్మిషన్ ఏమైనా తీసుకోవాలా? ఈరోజు మీకేంటి ఏమైంది? మీరు అసలు గేటు టచ్ చేయటం కాదు కదా, అసలు బయటికి రావాలంటే భయపడే పరిస్థితి ఈరోజు ప్రముఖ మంత్రులకు కూడా వచ్చిందంటే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులు తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. మూలాలు మర్చిపోకూడదు. నోరుందగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈరోజు మీ పరిస్థితి ఏంటి? బయటికి రావడానికి కూడా పోలీసుల్ని ఇనుప కంచెలు వేసుకొని మమ్మల్ని రక్షించండి అనే పరిస్థితికి వచ్చిందంటే ఆలోచించుకోవాలి. ఎప్పుడు పెద్దవాళ్ళని ఒక మాట అనకూడదండి. రైట్, ఏదేమైనా సరే కూటమి అనేది ఏర్పడి విజయం సాధించి విమర్శకుల ప్రశంసలను కూడా అందుకొని ఎలా అయితే ముందుకు వెళ్తున్నారో అదే రకంగా పరిపాలనలో కూడా అటువంటి ప్రశంసలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.